శ్రీమాత్రే నమః. ఒక్కసారి అమ్మ పాదాలు పట్టేసుకుని, అమ్మ నాకేం తెలీదు, నాకెవ్వరూ లేరమ్మా అని చెప్పి ఒక్కసారి నువ్వు పాదాలు పట్టుకున్నావు అంటే ఇంక ఎప్పటికీ అమ్మ మనల్ని ఇలా పొదివి పట్టుకుంటుంది తెలుసా. నేనున్నానే, నువ్వు బాధపడకు అంటుంది అమ్మ. అంతే కదా, అమ్మ నాకెవ్వరూ లేరు అని పాదాలు పట్టేసుకుంటే అప్పుడు అమ్మ ఏమనుకుంటుంది, పాపం దీనికి ఎవ్వరూ లేరు, పాపం వెర్రిది నా కాళ్ళు పట్టుకుంది, దీనికి నేను తప్ప ఎవరున్నారు, నేనే కదా దానికి ఉన్నాను అని అమ్మ అనుగ్రహం మన మీద చూపిస్తుంది. ఆ అనుగ్రహము అనే వర్షాన్ని మన జీవితంలో కురిపిస్తుంది అమ్మ. అలా కురిపిస్తుంది అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే ఒక ఉదాహరణ. మన ఛానల్కి చాలా మంది కామెంట్లు పెడుతూ ఉంటారు, అమ్మ సర్వమంగళ అమ్మవారి ఆలయంలో మేమేమో నవావరణ అర్చన చేయించుకున్నామని, అభిషేకం చేయించుకున్నామని చాలా మంది పెడుతూ ఉంటారు. వాళ్ళ జీవితాలు మారాయని కూడా నాకు చెప్తూ ఉంటారు. అయితే ఈ శంకరమఠం తాడేపల్లిగూడెంలో ఉన్న ఆ ఆలయానికి విశేషం ఏంటంటే పైన రుద్రయంత్రం ఉంది. ఆ రుద్రయంత్రం కింద స్ఫటికలింగం ఉందన్నమాట. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఎంతమంది అక్కడ ద్రవ్యాన్ని సమర్పణ చేశారో అలా సమర్పణ చేసే అవకాశాన్ని కూడా ఆయనే ఇవ్వాలి. మనం అనుకుంటే ఇవ్వగలమా చెప్పండి? ఎంతో మంది కామెంట్లో పెడుతూ ఉంటారు, ఎన్నిసార్లు ప్రయత్నించినా మేము పంపించలేకపోయామండి అని. మీరు అక్కడ ఒక్కసారి ఆ ద్రవ్యాన్ని పంపించేశారు అంటే ఎటువంటి అనుమానం పడక్కర్లా, ఖచ్చితంగా అక్కడ అభిషేకం జరిగిపోతుంది. ఈ నెల్లాళ్ళు కూడా అక్కడ హోమం చేస్తున్నప్పుడు, అక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు కూడా అందరి గోత్రనామాలు చదివే అక్కడ అభిషేకము అర్చనలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు శంకరాచార్య స్వామి వారి పూర్తి ఎక్కడైతే ఉందో అది ప్రతిష్ఠించడానికి ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆకాశంలో 4 సర్పాలు కనిపించే, అది ఒక్కరికి కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించే. అసలు ఆ రోజు ఆకాశంలో జరిగిన అద్భుతం మామూలుది కాదు. వెంటనే నాకు ఇప్పుడు కామెంట్లు పెడుతూ ఉంటారు, అయితే మీరు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ పెట్టండి, ఆ ఫోటోలు పెట్టండి అని. ఆకాశంలో సర్పాలు కనిపిస్తాయని ఎవడో ఊహించడు కదా, అందుకని చేతిలో ఎవడో ఏం కెమెరాలు పెట్టుకుని ఉండరు. ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఆ మధ్య శంకరాచార్య స్వామి వారి గర్భాలయంలో పరమాచార్య స్వామి వారు కనిపించారు అంటే వ్యంగ్యంగా వీడియోలు చేసుకున్నారు. వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు అక్కడే ఆగిపోతాయి. ప్రతిదానికి మనం వ్యంగ్యాన్ని జోడించడంతోనే సరిపోతుంది మన బ్రతుకంతా. చివరికి వాళ్ళ జీవితం ఏమవుతుందో తెలుసా? వ్యంగ్యంగానే మారిపోతుంది. మనం ఒకళ్ళని చూసి వ్యంగ్యంగా మాట్లాడాము అని అంటే మనల్ని చూసి 1000 మంది వ్యంగ్యంగా మాట్లాడతారు. ఆ విషయం మనం మర్చిపోతాం. ఈ రోజు నోరుంది కదా, మనకి బలం ఉంది కదా అని మాట్లాడేస్తే సరిపోదు, దానికి ఖచ్చితంగా ఫలితాన్ని అనుభవించే తీరాలి. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈవిడ మన ఛానల్ కుటుంబ సభ్యురాలు. నేను ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 ఛానల్స్ని ఆవిడ అనుసరిస్తూనే ఉన్నారనమాట. పాపం వాళ్ళ ఆయన గారికి యాక్సిడెంట్ అయింది, బెడ్ రిడెన్ అయిపోయారు. ఆయన అర్చకులు అన్నమాట, భగవంతుడి సేవ చేసుకుంటూనే ఉన్నారు ఆయన. అలాంటి వాళ్ళ జీవితంలో అంత పెద్ద కుదుపు వచ్చేసింది. వచ్చినప్పుడు ఆవిడ బాధపడ్డారు. బాధపడలేదు అని అయితే నేనేం చెప్పట్లేదు, బాధపడ్డారు. కానీ భగవంతుడిని నింద చేయలేదు. నాకు 5 ఏళ్ల నుంచి ఆవిడ తెలుసు. అంటే తెలుసు అంటే ప్రత్యక్షంగా కాదు, కామెంట్ల రూపంలో ఆవిడ పెడుతున్నప్పుడు ఆవిడ ఆ విధంగా నాకు పరిచయం అనమాట. అయితే ఏ రోజు భగవంతుడిని నిందించకుండా భగవంతుడు ఇలా ఎందుకు చేశాడో అంటూనే అనుకున్నారే తప్ప భగవత్ నింద చేయలేదు. దానికి తోడు వాళ్ళ అబ్బాయి ఏమో CA చదువుతున్నాడు అనమాట. బెంగ పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. తినడానికి కూడా తిండి లేదు. కొడుకేమో CA చదువుతున్నాడు. ఎలాగా? ఆ పరిస్థితుల్లో ఎంత మనోధైర్యం కావాలి CA చదివి ఆ పరీక్షలన్నీ పాస్ అవ్వాలి అంటే. సరే, ఈ రోజులు గడుస్తున్నాయి. ఎక్కడ ఏ విశేష కార్యక్రమం జరిగినా, ఎప్పుడు ఏ గురువులు ఎక్కడికి వచ్చినా ఆవిడ వెళ్తూ ఉండడము, అలాగే పారాయణలు చేస్తూ ఉన్నారు. అలాగే మన శంకర మఠంలో మనం అమ్మవారి గురించి చెప్తూ ఉంటే ఆవిడ సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చదవడము, అలాగే ఈ మాస శివరాత్రికి అభిషేకానికి ద్రవ్యాన్ని పంపించడం అలా చేస్తూనే వచ్చారు. చూడండి, అమ్మవారి పాదాలు పట్టుకుంటే అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ అబ్బాయి CA పాస్ అయ్యాడట. ఆవిడ ఎంత ఆనందంగా చెప్పారు అంటే, అమ్మా నేను నా ప్రాణాలు ఉన్నంత వరకు సర్వమంగళ అమ్మవారి పాదాలు వదలనమ్మా, మీ వల్ల అంటూ నన్ను కూడా కలిపారు. అందులో నేనేం చేశాను చెప్పండి? నేను ఒక మాధ్యమాన్ని మాత్రమే, నేను ఒక మీడియాన్ని మాత్రమే. నేను చెప్పాలన్నా చెప్పలేను. నాకు ఆ బుద్ధిని అమ్మవారే ఇచ్చారు.
ఇది చెప్పాలి అన్నా కూడా అమ్మవారి అనుగ్రహమే ఉండాలి కదా. అమ్మవారి అనుగ్రహం వల్లే నన్ను ఎంచుకున్నారు, నా నోట్లోంచి వచ్చే అంతే. దానికి నేను కాదు కారణం. ఆవిడ జీవితం ఉద్ధరింపబడింది అంటే ముమ్మూర్తుల అమ్మదయ, అమ్మదయ, అమ్మదయ. నేను అందుకే అంటాను, ఏమాత్రము సందేహించకుండా అమ్మవారి పాదాలు పట్టేసుకోండి. మనకి కష్టం వచ్చింది కదా అని అమ్మవారిని నిందించేశాము అని అనుకోండి, ఆ పాపాన్ని కూడా మనం మూట కట్టేసుకుంటాం. నేను ఎవడో ఒకడు వాగుతున్నాడు, ఒక పిల్ల కుంకగాడు. రామానుజుల వారి చరిత్ర ఎక్కడుంటుంది అంటే, రామానుజుల వారి మనవరాలు రాసింది శంకర మఠంలో ఉంటాయి అని. వీళ్ళకి పని పాటు ఉండదు, ఇంకా పని పాటు లేకుండా అక్కడ కూర్చుని వాక్కుంటూ ఉంటారనమాట. ఒక అమ్మాయిని పట్టుకుని పిశాచి దెయ్యము అని మాట్లాడుతుంటే అక్కడున్న పెద్దవాళ్ళు కూడా పొరపాటును కూడా వాళ్ళు ఖండించలేదు. అదేంటి అలాంటి మాటలు మాట్లాడతామని ఖండించలేదు. అంత అసహ్యంగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా, అది కూడా పబ్లిక్ గా ఓపెన్ ప్యానెల్లోనూ. తప్పు చేయడమే మహాఘోరం అయితే ఆ తప్పు చేసిన వాడిని ఖండించకుండా మనం నవ్వుకున్నాము అని అనుకోండి, మన జీవితం కూడా నవ్వుల పాలైపోతుంది. మనం ఇంకొకరిని బాధ పెట్టేశాం కదా, ఇంకొకరిని ఏడిపించేశాం కదా, ఇంకొకరి మీద మనం చాడీలు చెప్పేశాం కదా అంటే సరిపోదు. చేసిన ప్రతి దానికి ఫలితాన్ని అనుభవించే తీరాలి. కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, పాదాలు పట్టుకోండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి. ఆవిడ అనుగ్రహం మన మీద ఉంటుంది. నీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే, నేనున్నానే, నీకెందుకే అంత బాధ, నాతో చెప్పుకో అంటుంది అమ్మ. మొన్న ఈ కాశీబుగ్గ ఆలయంలో చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే కనిపించింది. ఆయనకు 95 ఏళ్ళు కదా. అక్కడ అలాంటి దుర్ఘటన జరిగింది. పోలీసులు వచ్చారు, విలేకరులు వచ్చారు, అంతమంది వచ్చినా ఆయన నోట్లోంచి అమ్మవారి నామస్మరణ జరుగుతోంది. ఆయన ఒక్క మాటైనా అమ్మని నిందించారా? నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వెందుకు ఇలా అన్నావు అన్నారా? ఆఖరికి మీరు పోలీసుల్ని పెట్టారా, పోలీసులు అక్కడ ఉన్నారా అంటే అప్పుడు కూడా వాళ్ళను కూడా నిందించడానికి ఆయన ఒప్పుకోలేదు. పోలీసులు ఏం చేస్తారండి పాపం, పోలీసులు ఏం చేస్తారు అన్నారు ఆయన. అదండి స్థితప్రజ్ఞత అంటే. ఆవిడ మన ఛానల్ కుటుంబ సభ్యురాలు ఎంత సంస్కారవంతురాలు అంటే అసలు చేతులెత్తి నమస్కారం పెట్టాలన్నమాట. ఆవిడ పెట్టిన ప్రతి కామెంట్లోనూ ఆవిడ యొక్క గొప్పదనం తెలుస్తుంది. ఎప్పుడు ఈ గత 5 ఏళ్లుగా అమ్మవారిని నిందించటం కానీ, భగవంతుడిని నిందించడం కానీ నేను చూడలా. కానీ ఈ 5 ఏళ్లుగా ఆవిడ ఎన్నో బాధలు పడ్డారు. కానీ ఎంతో కష్టమైన ఆ CA పరీక్షని పాస్ అయ్యి ఆ కుటుంబాన్ని ఒడ్డున పడేలా చేశారు అంటే అది అమ్మ అనుగ్రహం కాదా చెప్పండి. మనకి నోరు ఉంది కదా అని మాట్లాడేశాము అని అనుకోండి, నోటితో చేసుకునే దుష్కర్మలు చాలా ఉంటాయి. మనం అన్నిటికంటే కూడా నోటితో ఎన్నో దుష్కర్మలు చేసుకుంటూ ఉంటాం. కర్మ అనగానే వెంటనే కామెంట్లు పెడతారు కింద, అలా భయపెట్టేస్తున్నారు ఏంటండి అని. కర్మ అంటే ఎందుకు భయమో నాకు అర్థం కాదు. అంటే తప్పు చేసిన వాడికే భయం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏం భయం ఉండదు. ఎందుకంటే వాడు సిద్ధపడతాడు. తప్పు చేసినా మంచి చేసినా మనం అనుభవించాలని వాడు సిద్ధపడిపోతాడు. మన మనసులో భయం వస్తుంది అంటే అర్థం ఏంటంటే మనం ఏదో తప్పు చేసాము, ఆ చేసిన తప్పుకి ఫలితాన్ని ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అనే భయం అనమాట. అందుకే కర్మ పోస్ట్ పెట్టంగానే వరుస పెట్టిన కామెంట్లు వచ్చేస్తాయి, బాబోయ్ భయం వేస్తుందండి అని. ఆ మధ్య వీడియోలు కూడా చేశారులేండి, కర్మ పోస్ట్ పెడుతుంటే భయపెట్టి చంపేస్తున్నారు అని. కర్మ అనగానే భయం ఎందుకు పడుతున్నారు అంటే తప్పు చేశారనే అర్థం అనమాట. మీరు ఎవరైనా సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే తాడేపల్లిగూడెంలో ఉంది, చిన్న వంతెన, ఏలూరు రోడ్డు దగ్గర. నవావరణ అర్చనకి వెళ్ళాలి అంటే ప్రతి మంగళవారం అక్కడ మీరు 5:15 కల్లా అక్కడ ఉంటే సరిగ్గా 6:15, 6:20 కల్లా మొదలవుతుంది. 6ంటికే గోత్రనామాలు చెప్తూ ఉంటారనమాట. వీలున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మేము మంగళవారం అక్కడికి వెళ్ళలేము అంటారా, మిగతా వారాల్లో వెళ్ళండి. మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను అన్ని వివరాలు పెడతాను, అలాగే ఈ వీడియో కింద కూడా అన్ని వివరాలు పెడతాను, ఒకసారి చూడండి. ఎవరైనా ద్రవ్యం పంపించినప్పుడు వాళ్ళకి గోత్రనామాలు అందినట్లు కానీ రిషీట్ కానీ రాకపోతే కాస్త సంయమనం పాటించండి. ఎందుకంటే ఈ వాట్సాప్లో డేటా క్లియర్ అవుతే కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, అందుకోసమే వాళ్ళు ఆగారు. కానీ మీరు పంపించిన ద్రవ్యము అక్కడ నమోదవుతోంది, మీరు పంపించిన మెసేజెస్ కూడా అక్కడ నమోదవుతున్నాయి. కాబట్టి మీరు ఏమాత్రము కంగారు పడవలసిన అవసరం లేదు. అయినా మీరు పంపించారు అంటే పంపించారు అనే విషయం మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు కదా.
ఇంకెందుకండి బాధపడతారు? త్వరలోనే ఈ డేటా క్లియర్ ఇవి ఇష్యూస్ కూడా కొంచెం రెక్టిఫై అయిపోతాయి. ఎందుకంటే వేరే నెంబర్ తీసుకుంటున్నారు, అది కూడా రెక్టిఫై అయిపోతుంది. నిజంగానే మీ మనస్తృప్తిగా ఉండడం కోసం మీకు రిషీట్ కోరుకోవడం తప్పేం లేదు, తప్పని నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే అక్కడ ఉన్న ఆ ఇబ్బంది, టెక్నికల్ ఇబ్బంది వల్ల మాత్రమే వాళ్ళు మీకేమో రిషీట్ పంపించలేకపోతున్నారు. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.